సోమవారం నుండి శనివారం వరకు ఇంట్లోనే ఉండే నేను ఆదివారం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకో అనుకుంటారా? మా ఆయన నన్ను ఆదివారం రోజు బయటికి తీసుకెళ్తాడు. బయటికి అంటే ఏ సినిమాకో లేదో పార్కుకో కాదు, వారం రోజులకి సరిపడా కూరగాయలు తీసుకురావడానికి, అలానే ఇంట్లోకి సామాన్లు తీసుకురావడానికి మార్కెట్కి తీసుకెళ్తాడు. సండే అంటే నాన్ వెజ్ స్పెషల్. మాకైతే 3 months నుండి నాన్ వెజ్ అయితే లేదు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే నాన్ వెజ్ తినడం లేదు. పూర్తిగా మానేయలేదు. 3 months గ్యాప్ ఇచ్చానంతే. చూసారు కదా సీసా, ఇది లిమ్కా. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఈ సీసాని చూస్తే నాకు. ఇది తాగేలోపు మార్కెట్కి వెళ్ళి నేనేమేమి తీసుకున్నానో చూపించేస్తాను. ఏ వస్తువు కొన్నా కానీ వాళ్ళు ఎంత ఇవ్వమంటే అంత ఇచ్చి బేరాలాడకుండా తెచ్చుకుంటా నేను. ఎంత ట్రై చేసినా బేరాలాడటం రాదు నాకు. నా తెలివిని చూసో ఏమో కానీ ఎన్ని గంటలైనా అలసిపోకుండా బేరాలాడే హస్బెండ్ ఇచ్చాడా దేవుడు నాకు. కూరల్ని వేస్ట్ చేసినా, కూరగాయల్ని వేస్ట్ చేసినా కానీ ఊరికే చిరాకు పడుతూ ఉండేవాడు ఇంట్లో. ఎందుకు ఇంతలా చిరాకు పడతాడు అని తిట్టుకునేదాన్ని. కానీ ఈరోజు మార్కెట్కి వెళ్ళి వాటి రేట్లని చూస్తే అర్థమైంది. ఏదైనా మనకి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది దాని విలువేంటో. మా బాబాయ్ అయితే ఏడుపు మొదలు పెట్టేశాడు ఈ ఐస్ క్రీమ్ కోసమే. ఇంట్లో ఎంత హెల్తీగా తినిపించినా, బయటికి వెళ్ళినప్పుడు ఎంత కంట్రోల్ చేసినా, అలాంటప్పుడు ఇలాంటివి కనిపించినప్పుడు ఇంకా ఎవ్వరి తరం కాదు వాళ్ళని కంట్రోల్ చేయడం. ఇంకా కూరగాయలు, ఇంట్లోకి కొన్ని సామాన్లు తీసుకున్న తర్వాత పానీపూరి తినేసి లిమ్కా అయితే తాగాను. ఈరోజు స్పెషల్ నాకు పానీపూరి ఇంకా లిమ్కా. మొత్తానికి సండే స్పెషల్ చీప్ అండ్ బెస్ట్గా అయిపోయింది. ఇంకా ఇంటికి రాగానే అప్పుడే మార్కెట్ నుండి ఫ్రెష్గా తెచ్చుకున్న పాలకూర అయితే వండుకున్నా. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 3 tablespoons వరకు ఆయిల్ వేసుకొని కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వెల్లిపాయల్ని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉల్లిగడ్డల్ని ఇంకా పచ్చిమిర్చీలని పచ్చి వాసన పోయే వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఆకుకూరల్ని వండుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే హెల్దీగా ఉంటుంది. అలానే శనగపప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇది నేను 1 గంట ముందు నానబెట్టుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళలో ఉప్పు వేసుకొని ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న పాలకూరని వేసుకుందాం. పాలకూర వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోండి మంటని. అందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సిమ్లో పెట్టుకొని వండుకుంటేనే ఆ కూరలు హెల్దీగా ఉంటాయి. అందులో ఉన్న పోషకాలన్నీ పోకుండా ఉంటాయి. ఫైనల్గా వేడి వేడి అన్నం వండుకొని అందులో ఈ పాలకూరని వేసుకొని సండే అయితే ముగించేసాను.